హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే బిఎడ్ సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఈ థర్డ్ యూనిట్లో భాగంగానే ఇవాళ ఫోనీమ్ అంటే ఏంటి, ఆల్ఫోన్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో యాజ్ యూ నో, ఈ థర్డ్ యూనిట్ క్లాసెస్ నడుస్తున్నాయి కాబట్టి ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది ఉంటుంది థర్డ్ యూనిట్కి సంబంధించి. అక్కడ ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేటివి మీకు దొరుకుతాయి. సో ఆ వీడియోస్లోనే మీకు నోట్స్ అనేది కూడా ప్రొవైడెడ్ ఉంటుంది. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ లింక్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మన ఈ సబ్జెక్ట్లో అంటే పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఇప్పటిదాకా 2 యూనిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఫస్ట్ యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంది అండ్ అలాగే సెకండ్ యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంది ఛానల్లో. సో ఒకసారి విజిట్ చేసి చూడండి. సో కమింగ్ టు ద క్లాస్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఫోనీమ్ అండ్ ద ఆలోఫోన్. ఫస్ట్ ఫోనీమ్ గురించి చూద్దాము. ఎ ఫోనీమ్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ సౌండ్ ఇన్ స్పీచ్. సో మాట్లాడేటప్పుడు ఒక యూనిట్ ఆఫ్ సౌండ్ ని ఫోనీమ్ అంటారనమాట, ఒకటే యూనిట్. ఎ ఫోనీమ్ డజంట్ హ్యావ్ ఎనీ ఇన్హెరెంట్ మీనింగ్ బై ఇట్ సెల్ఫ్, బట్ వెన్ యూ పుట్ ఫోనీమ్స్ టుగెదర్ దే క్యాన్ మేక్ వర్డ్స్. సో ఈ ఫోనీమ్కి ఏంటంటే యూనిట్ సౌండ్ కాబట్టి దాని అంతటా ఏ మీనింగ్ అనేది ఉండదు, కానీ కలిపి చదివితే మాత్రం వర్డ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, when an adult wants to get the baby try to say his or her first word, they often cause him or her to sound out the beginning of the word by repeating the sound or phoneme over and over again, like m for mommy. M is a phoneme. So phoneme అంటే ఏంటి, సౌండ్స్ కిందకు వస్తుంది అనమాట. ఆ సౌండ్స్ లో ఒక యూనిట్ ఆఫ్ సౌండ్ ని ఫోనీమ్ అని అంటారు, అవునా? సో ఈ ఫోనీమ్స్ ని వాటంతట వీటిని మీరు పలికినట్టయితే ఏ సెన్స్ చేయదు, ఏ మీనింగ్ ఉండదు. కానీ వాటిని కలిపి చదివితే మాత్రం, అంటే గ్రూప్ ఆఫ్ ఫోనీమ్స్ ని కలిపి చదివితే మనకి వర్డ్ మేకింగ్ అనేది వస్తుంది. సో ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్టయితే, చిన్న పిల్లలకి లాంగ్వేజ్ నేర్పించేటప్పుడు సో చిన్నప్పుడు ఏం చేస్తాం మనం, వాళ్ళతోటి ప్రతి ఒక్క సౌండ్ ని పలికిస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే ఆ సౌండ్స్ తోటి వర్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, తెలుగులో అమ్మ అంటే ఆ ఆ ఆ అనేసి పలికిస్తాం. అలాగే ఇంగ్లీష్లో మామీ పలకడానికి మామ్ మా మా అనేసి రిపీటెడ్ గా వాళ్ళ ముందు అంటూ ఉంటాం. దాని ద్వారా వాళ్ళు కూడా నేర్చుకుంటారు, అవునా? సో ఈ మా అనే సౌండ్ ఏదైతే ఉందో అది ఫోనీమ్. సో మామీలో మా అది వన్ ఆఫ్ ద యూనిట్ సౌండ్ విచ్ ఇస్ ఫోనీమ్. నెక్స్ట్ ఇప్పుడు ఫోనీమ్ యొక్క సెగ్మెంటేషన్ ఏంటో చూద్దాం. యూ క్యాన్ సెగ్మెంట్ or break apart any word to recognize the sounds or phonemes in the word. సరే, మరి ఫోనీమ్స్ ని గుర్తుపట్టడం ఎలా? అది ఫోనీమ్ సెగ్మెంటేషన్ ద్వారా అవుతుంది. అంటే సెగ్మెంట్ అంటే బ్రేక్ చేయడం అన్నమాట. ఒక వర్డ్ ని మీరు బ్రేక్ చేయొచ్చు సౌండ్స్ ని రికగ్నైజ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మామీని ఎలా అయితే మా అనేసి బ్రేక్ చేస్తే మా అనే ఫోనీమ్ వచ్చిందో, అలాగే మిగతా వర్డ్స్ ని కూడా మీరు బ్రేక్ చేయొచ్చు సౌండ్ రావడానికి అనేది ఇక్కడ concept. Okay, in order to figure out how many phonemes the word has, it's best to say the word aloud to focus on the sounds that make up the word rather than looking at the letters on paper. Okay, phonemes అనేటివి ఒక వర్డ్ ని బ్రేక్ చేయడం ద్వారా మనం సౌండ్స్ ని తీసుకురావచ్చు అనేసి చూసాము. సరే, మరి అది ఎలా చేస్తాం, ప్రాసెస్ ఏంటి అని అంటే, ఒక ఫోనీమ్ ని మీరు వర్డ్ లో గుర్తుపట్టాలి అని అంటే ఆ వర్డ్ ని పెద్ద పెద్దగా చెప్తూ ఉండాలి. ఓకే, అలాంటప్పుడు మీకు సౌండ్స్ అనేటివి తెలుస్తాయి అనమాట. వర్డ్ ని ఎట్లా బ్రేక్ చేయాలనేది తెలుస్తుంది. మీరు పేపర్ మీద వర్డ్ ని రాసి ఫోనీమ్స్ ని మేము చేస్తామంటే అవ్వదు. మీరు ఆ వర్డ్ ని గట్టి గట్టిగా చెప్తూ ఉంటే ఎలా బ్రేక్ చేయాలి, ఎలా సౌండ్స్ అనేటివి పలకాలి అనేది వస్తుంది అనమాట. మళ్ళీ దీంట్లో ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే, if you say the word sun, you will hear that there are 3 sound units or phonemes in the word sa, a, n. Okay, sun. సో ప్రతి ఒక్క లెటర్ పలుకుతుంది సన్ లో. సో 3 సౌండ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. అదే మీరు రాస్తే అది అర్థం కాదు, పలుకుతే మాత్రమే అర్థం అవుతుంది. సో 3 సౌండ్స్ కలిపి సన్ అనే వర్డ్ ని తయారు చేయబడింది. సో 3 యూనిట్స్ ఆఫ్ సౌండ్స్ ఉన్నాయి కాబట్టి 3 ఫోనీమ్స్ ఉన్నట్టు సన్ అనే వర్డ్ లో. ఓకే, సో ఈ విధంగా మీరు సెగ్మెంటేషన్ అనేది చేయొచ్చు ఫోనీమ్స్ కి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫోనీమ్. సో నెక్స్ట్ ఏంటి, ఆలోఫోన్. Allophone is one of the
ఫొనెటికల్లీ డిస్టింక్ట్ వేరియంట్స్ ఆఫ్ ఫోనిమ్. సో ఫోనిమ్ లోనే ఫొనెటికల్లీ చూసుకున్నట్టయితే డిఫరెంట్ వేరియంట్స్ లో వన్ ఆఫ్ ద వేరియంట్ ఏంటి? ఆలోఫోన్. The occurrence of one allophone rather than another is usually determined by its position in the word or by its phonetic environment. So, ఒక ఆలోఫోన్ అకరెన్స్ ని మనం ఎలా డిటర్మైన్ చేస్తాము అని అంటే ఐదర్ ఆ ఆలోఫోన్ సౌండ్ యొక్క పొజిషన్ ఎలా ఉంది వర్డ్ లో దాని ప్రకారం, లేదా దాని యొక్క ఫొనెటిక్ ఎన్విరాన్మెంట్ ప్రకారంగా మనం ఐడెంటిఫై చేస్తాం. Speakers of a language often have difficulty in hearing the phonetic differences between the allophones of the same phoneme because these differences do not serve to extinguish one word from another. So, language నేర్చుకునే వాళ్ళు, లాంగ్వేజ్ పలికే వాళ్ళు ఈ ఫోనెటిక్స్ దగ్గర కొంచెం డిఫరెన్సెస్ అనేటివి చెప్పలేకపోతారు. కొంచెం డిఫికల్టీ ఉంటుందన్నమాట. ఎక్కడ అనంటే ఒకవేళ ఆలోఫోన్స్ అని సేమ్ ఫోనీమ్ ఉంటే, ఓకే, సో ఒక వర్డ్ నుంచి ఇంకొక వర్డ్ కి డిఫరెన్స్ అనేది ఈ సేమ్ ఫోనీమ్స్ ఉన్న ఆలోఫోన్స్ సర్వ్ చేయదు. ఇన్ ఇంగ్లీష్ ద టీ సౌండ్ ఇన్ ద వర్డ్స్ హిట్, టిప్ అండ్ లిటిల్ ఆర్ ఆలోఫోన్స్. సో ఇంగ్లీష్ లో మీరు చూసుకున్నట్టయితే ఈ టీ సౌండ్ అనేది హిట్ అనే వర్డ్ చూడండి, టిప్ అనే వర్డ్ చూడండి, లిటిల్ అనే వర్డ్ చూడండి, అన్నిట్లో టీ సౌండ్ అనేది సేమ్ గా ఉంటుంది కదా. సో అది ఆలోఫోన్స్ కిందకి వస్తుంది అనమాట. So phonetically they are considered to be the same sound, although they are different phonetically in terms of aspiration, voicing and point of articulation. So మీరు phonetically చూసుకున్నట్టయితే హిట్, టిప్, లిటిల్ ఇవన్నీ సౌండ్స్ అనేటివి సేమ్ గా ఉన్నాయి టీ సౌండ్ అనేది. కానీ వాటి మీనింగ్స్ మీరు చూసుకున్నట్టయితే, లేదా ఏ సెన్స్ లో వాడుతున్నారు, మీరు ఎలా వాయిస్ చేస్తున్నారు, మీ పాయింట్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే చెప్పేటప్పుడు పలికేటప్పుడు ఎలా పలుకుతున్నారు, ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఓకే, సో ఇది మనకి ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్ లో అసలు ఫోనీమ్ అనే కాన్సెప్ట్ ఏంటి అండ్ ఆలోఫోన్ అనే కాన్సెప్ట్ ఏంటి అనేది చూసాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా యాజ్ యూ నో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ అనేటివి మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్, కానీ లైక్ చేయట్లేదండి. మీ లైక్స్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, మీరు షేర్ చేయడం కానివ్వండి, లేదా కింద కామెంట్ సెక్షన్ లో మీ సజెషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీడియోకి చాలా హెల్ప్ అవుతాయి, మాకు చాలా హెల్ప్ అవుతాయి. సో ప్లీజ్ లైక్ చేసేయండి వీడియోని. అండ్ యాజ్ యూ నో మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. సో మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, learn and repeat. And thank you for watching. Bye bye.